విశ్వాస జీవితము సువార్తతో ప్రారంభమైనప్పుడు ఆ విశ్వాస జీవితం సువార్తతోనే కంటిన్యూ అవ్వాలి. మనందరికీ తెలిసిన వచనం, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనంగా ఉంది, కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది. ఆ వచనం చాలాసార్లు మనం పెద్ద సీరియస్గా తీసుకోం. నాకు పెద్ద క్వశ్చన్ మార్క్ ఉండేదన్నమాట. అదే బయట వాడికి ఫూలిష్నెస్, దేవుడు చచ్చిపోవటం ఏంటి, మనుషుల కోసం చచ్చిపోవటం ఏంటి, సిలువలు ఏలాటం ఏంటి, వాళ్ళకి అది చాలా వెకిలితనంగా ఉంటుంది. బట్ నాకు అది లైఫ్. అది నా పవర్ అంతా ఆ సువార్త స్టోరీలోనే ఉంది. యేసుక్రీస్తు వారు సిలువ గూర్చిన వార్త అది కేవలం వినటానికో ప్రభువుని అంగీకరించడానికో మంత్రంలాగా జపించే ప్రేయర్ కాదది. ఆ క్రాస్ స్టోరీ నా లైఫ్కి కావలసిన పవర్ని ఇస్తుంది. రక్షింపబడుతూ ఉన్న మనకు అది దేవుని శక్తి. నేను రక్షణలో కొనసాగటానికి కావాల్సిన శక్తి ఆ సువార్త సందేశం నాకు